నిజంగా రోడ్లో కొట్టించుకొని ఉండవేమో ఎవరికన్నా. నేను నిజంగా కాలర్ పట్టుకొని కొడతాను. నేను ఇదే మళ్ళీ వస్తారు జనాలు. చెప్తాను నేను ఊరికే పోవడం రెచ్చిపోతాను. నేను ఆటోకి చూస్తానని పో. సరేలే నేనే తీసుకొని పోతాను. ఎంత ఇస్తావో చెప్పు. ఎంత ఇస్తావో ఆటోలాగా. నా కోసం ఒక్కటే ఉన్నారు బాబీ. నాకు మంచి ఫుటేజ్ వస్తుంది అప్ప. అదేం లేదు. అత్త ఫోన్ చేస్తానన్నాము ఎత్తి సావలే. చేసిన వస్తానంట 5 నిమిషాలంట. చేసిన. ఇలాంటి సమయంలోనే మనము నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేను సెల్లు మళ్ళా పంపిస్తా. నేను సెల్లు పంపిస్తామా? నేనేమేమి తప్పు చేసినా చెప్పు. నేనేం తప్పు చేసినా చెప్పు. 26 అంటే అది కూడా కాదు. ఇది మా అది రిజర్వేషన్ నీకు ఇచ్చారు పో. నువ్వు ఇట్లా కూడా ఇరికిద్దు బాబీ. ఇంకా నేను తెల్లవారులు చచ్చిపోల్లా జాగారం చేసి. ఈ వ్లాగ్ మామూలుగా ఉండదన్నమాట. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. సో ఇట్లాంటి వ్లాగ్స్ నేను పెట్టాలంటే నాకు కొంచెం మోటివేషనల్గా లైక్స్ నచ్చినప్పుడు ఖచ్చితంగా కొట్టండి. నా కైండ్ రిక్వెస్ట్. రామ్మా తొందరగా, టైం అవుతుంది. అమ్మ ఊరు వెళ్తుందండి. అమ్మకి స్లీపర్ బస్సు రిజర్వేషన్ చేసినామన్నమాట. జాగ్రత్త అమ్మా. నిద్రపోయి అట్లా వెళ్ళిపోయావు. ఎక్కడ వెళ్ళిపోతావు? మొబ్బుటిన్లు పెట్టకూడదు. దరిద్రం అంట. అట్లా కుయ్యద్దు బాబు. ఎప్పుడు నా పైనుంచి దొబ్బుతా కిందికి అట్లేగా. నాకు తిక్కరేగిచ్చినావంటే పా. దేవుని దగ్గర లైట్ ఉండేదా? ఇప్పుడు శనిపూతలు కూర్స్తాను. ఎందుకు పాడిస్తాడు అట్లా దేవుడు? నేనేమంటే చెమేలి దరిద్రం అనుకుంటుంటావు. పా నేలకు వాత పెట్టాలి. ఓసారి అట్లా మాట్లాడుకోకుండా. మా వర్షం పడుతుంది మా. నా బ్యాగు పోతే ఫోన్లే. బ్యాగ్ లేకపోతే నా ఇంటికి రావాల్సిందే. ఫోన్ చేయ వస్తాడులే. పోయేదేం ఉండదు. ఫోన్ చేయమని తొందరగా. నీ దగ్గర పెట్టుకొని నేనే 4 సెల్లు ఉన్నాయా? నీ సెల్తో చేయి. నాకు ఎప్పుడు ఇచ్చావు నీ సెల్లు? మర్చిపోయినావా ఇంటికాడే? పైసలు పోయి అటెండెన్స్ వేయించుకోపోవాడా? అటెండెన్స్ ఎక్కించుకోకుంటే నేను ఎక్కించుకోరు. సెల్లు లేదు బాబీ. ప్రామిస్. నాకెట్లు ఇస్తావమ్మా? ఏది ఆడుంది నాకు ఇచ్చేది. నాకెప్పుడు ఇచ్చినావు సెల్లు? ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇంట్లో పెట్టావా? ఏంది మా? ఏంది మా? ఎట్లా ఇప్పుడు పరిస్థితి? టికెట్ బుక్ చేయించుకోపో. చెట్టా ఏంది? ఫోన్ కూడా ఎత్తుకోకుండా. అది కూడా గాడా లగేజ్. ఎన్నిసార్లు బుడుకుతావు? ఇంకా బుడికిండే బ్యాగ్, ఇంత చిన్న బ్యాగు. ఆ మాత్రం తెలుదా చెల్లు పెట్టుకోవాలి? ఏందండి ఇది? మా అమ్మ సెల్లు మర్చిపోయిందంట ఇంటికాడ. ఎట్లా చెమ్మేలి కైసే సెల్లు లేకుండా? నువ్వు తొందర అంటావు. అట్లా అవుతాడు అన్ని. నాకు నా పరిస్థితి ఎట్లారా? ఛా
ఏంది బాబీ నీతోటి నాకు సెల్లు లేదంటే వెనకమాల బ్యాక్ సైడ్ ఉన్నాం రా. నీదేంది బాబీ నాకు రామాయణము నా సెల్లు నవ్వను కరా ఏంది నీది నాకు కాదుమా. ఇప్పుడు బస్సు టికెట్ దాంట్లోనే ఉంది, రీసెల్లోనే ఉంది. నేను ఇప్పుడు వెనక్కి పొమ్మన్నా పోతా. ఏందిమా ఎట్లా మిస్ చేసుకున్నావమ్మా? వాళ్ళు నీకోసమే ఆడ ఎత్తుకుతున్నారు, అదిగో ఆడ చెక్ చేస్తున్నారు, వాళ్ళే టికెట్స్ కోసం వెరిఫికేషన్ చేస్తున్నారు. పో టికెట్ లేదు ఫ్లైట్ ఎక్కుతానా? L7 L7 అని చెప్పు. L7 రాజుదా అంటారు, చూపించమంటారు. నువ్వు చెప్పు పో. సెల్ మర్చిపోయానని. సెల్ మర్చిపోతే ఇంటికి పో అంటారు. మామా నేను చెప్పండి ఏం కాదు మా ప్రామిస్ అడుగు పో. టికెట్ మనం బుక్ చేసుకున్నాం L7. నేను చెప్తాను కదా, పో అడుగు పో. ఏం కాదు పో. నువ్వే పో. నేను అడిగేకి పెద్ద మనుషులు, నువ్వు అడిగేకి వేరే. పెద్ద మనిషి నేను చెప్పిన టైం పోయి అడుగుపో. నేను అడగను బాబీ, నేను వెనక్కైనా పోతా. ఏంది మా సెల్లు నువ్వు మర్చిపోయి వెనక్కి పోయేది? అంతే ఇంకా నేనే మీ సెల్లు వాళ్ళు అది చూపిమంటారు. మాకన్నా 10 నిమిషాలు ముందు స్టార్ట్ అయ్యి మాకన్నా ఇంకా లేట్ వచ్చిన చటోరి. నేను నిజంగా అంటేనే తేలేదమ్మా, నాకు సంబంధమే లేదు. చటా సరే నీకు ఒక సీక్రెట్ చెప్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏందో అన్ని నాకు నీవు అస్సలు నచ్చదు బాబీ. నీ నుంచే నేను ఏంటైనా కానీ సంకలం అయిపోతాను నేను. అమ్మ సెల్ మర్చిపోయింది ఇంట్లో. సూపర్ మా ఫాస్ట్ గా దిగాలి. మా ఫాస్ట్ ఇంటికి పోయి తీసుకొని వస్తావా? ట్రై చేయి, నేను నీకు గైడ్ చేస్తా. తొందరగా పోయి బ్యాగ్ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. ఎత్తా నువ్వు ఫాస్ట్గా వెళ్ళిపో. బొమ్మని మా కిక్కిసి తొందరగా. బాబీ మళ్ళీ బీగ మేకుండా వస్తే నేను ఎత్తిపోతా బాబీ. వేస్తాడు సెల్ లేకుంటే ఇబ్బంది ఉంటుంది కదా. ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లా ఇబ్బంది పడుతుంది సెల్ లేకుంటే? బోర్ కొడుతుంది. ఇదే అవుతుంది బాబీ. ఫస్ట్ పోయి వాళ్ళని పోయి అడుక్కోపు. టికెట్ మర్చిపోయినాను కదా, అమ్మని పిలుచుకొని పోయి టికెట్ మర్చిపోయినాము L7 పో. ఇది బీగమే మళ్ళీ ఏసీ. ఇప్పుడు చెప్తా చూడు, గడి బీగం తీస్తావు, ఓపెన్ అవుతుంది కదా, గడి పెట్టి బీగం వేయద్దు. బీగం వేసినా గడి పెట్టి ఏంది మా నువ్వు టికెట్ వాటి గురించి ఇది నేను చూడలా. కాదు ఏం చెట్ట ఇట్లా అయిపోయింది లాస్ట్కి. పోనైనా నువ్వు తొందరగా. నువ్వేంది నవ్వుకుంటున్నావు ఈడ? ఓ ఎత్తిపోయింది పరిస్థితి. పో టికెట్ లేదు నేను. పో ఇంకా పో అడుగు పో. వాళ్ళకి L7 చెట్టా తొందర పో చెట్టా, లేట్ చేయొద్దు. సీట్ నెంబరు L7 అమ్మ. టికెట్ లేదంట అమ్మతో. ఆడపో వాళ్ళతో మాట్లాడదాం. చూద్దాం. అంతేనా? తగిలిందా ఏమైనా? సెల్లు రాని 2 పెట్టేసావా? 3 పెట్టినా. ఇంకా ఎంతసేపు కదులుతుంది? ఎంత టైమే? టైం ఎంతమ్మా? 54. మా రా, ఏం చేస్తావు కదా? నన్ను నమ్మండి. జాగ్రత్త చూసుకొని రాడు. చూసుకో మా పూల్ కాడ కూర్చో, హ్యాపీగా కూర్చో. పో అయి పని అడుక్కోపో. అడుక్కోపో. తప్పేముంది? మన లెక్క అదో ఆపిల్లోడే మా ఆపిల్లోడేమా మా అని చెప్పి పోయి అడుగుపో. ఏమంటాడో చూడుకో. ఓ నీకు తెలుసు, నువ్వు జయించగలవు. నాకు తెలుసు నీ గురించి, నువ్వు ఏదైనా చేయగలవు. ఆ పిల్లోడు కాదు, వేరే పిల్లోడు. పో, నువ్వు జయించుకోగలవు. తొందరగా పో. నేను చెప్తాను కదా. చెట్టా రాలేడు అంతసేపులో. ఎప్పుడు తోలల్లా? బండి బీగాలు అవన్నీ నేను ఎట్లా? ఏం బీగాలు ఉన్నాయి? సెల్లు బీగాలు వస్తా. బండి సెల్లు బీగాల? బీగాలు లేకుండా ఏమి బీగాలు ఉంటాయి? ఏమి? ఒకప్పుడు దొంగగా పరిచయమైన అతన్ని నువ్వు చెప్తావు పంపించినావా? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఇంటి బీగాలు నాకు లేకుంటుంటే ఏమైతుంది అంటావు? ఇంటి బీగాలు లేకుంటే పోవా? పోను. పోతులే, నాదే పోతుంది. బస్సు కదులుతుంది మా. వాళ్ళు పోమా మా, పోమా బస్. ఆ పిల్లోని పోయి అడుగు. ప్రామిస్ కంటే పోయి అడుగు. నేనే మరిపిస్తానమ్మా. L7 నేను చెప్పాను. నేనేం చేసిన? సెల్ పోగొట్టుకోలే, ఇంట్లో మర్చిపోయినావు అంటారు దాన్ని. వాడి వెరిగిన బుద్ధిమంత నీకేదో
నేను ధైర్యం తెప్పిస్తా. ఎప్పుడు వస్తాడు? నేను చెప్పేది కుక్కను కాదు, నువ్వు నువ్వురేకి. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు వాడు? పోయి ఇక్కడ ముందే నిద్ర మంపరమోడు. ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర కూడా పోతాంటాడో లేదో. ఏంది ఇట్లయిపోయే పరిస్థితి అసలుకి లాస్ట్కి. ఇలాంటి సమయంలోనే మనము ఆ పిల్లోని పోయి అడుగుతురా L7 అని. నేను చెప్పుకుంటాలే బాబీ, ఆ సెల్లు తెచ్చకపోయినారు రావాలని. అంతేగా. ఓ ఒకసారి మాట్లాడించుకొని రా. L7 అతన్ని పోయి అడిగి L7 తప్పు అయితే చెప్పండి, నేను ప్రామిస్ L7 పోయి ఒకసారి పోయి అన్న L7 ఏం చెప్పాలి? ఏమైంది? అవునా? ఏమండి ఏమండి కొడతామండి. సంతోషమా? ఇప్పుడు సెల్ అయితే సెల్లు కావాలో పిల్లలు కావాలి. సరే డోంట్ వరీ, టికెట్ నాతో ఉంది. టికెట్ పోయి చూపిస్తాం ఇప్పుడు ఆ పిల్లలు. ఇదేంటో అయితే అరే నీ అబ్బా, అరే లివర్ పైన నిప్పు. ఇది ఐఫోన్ కాస్ట్. ఐఫోన్ అన్నా కానీ ఫోన్ అన్నా కానీ ఆడ అమ్మాయి బాగుంది కదా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అమ్మాయిలు బ్రీటేషన్కి వచ్చినావా నువ్వు? మనీ ఇడిసేపు రాలేదా? సైడ్ కొట్టుకు వచ్చినావా? ఇప్పుడు ఆ అమ్మాయి బాగుందని చెప్తాను. ఎప్పుడు వస్తాడు? పద్ధతి చెప్తాను. ఒక అమ్మాయి బాగుంది పద్దు, అట్లే చూస్తాను వీడని చెప్తాను. ఒకసారి చూస్తే రామ్మాయి రామ్మాయి బాగుంది. ఎవరు బాగుంటారు? ఓకే, ఎట్టా వస్తాడంటావా? నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం రాగలదంటావా? కనీసం ఇంటికాడికన్నా పోయింటాడంటావా? ఇప్పుడు ఎట్లా సెల్ ఉందా నీకు? లేకపోతే బోర్ కొడుతుంది కదా. బోర్ కొట్టాలన్నా ఎట్లా? దాంట్లోనే డబ్బులు ఉన్నాయి. అయ్యో రామ, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? నీకేమన్నా అయిపోయి లేదా? బండి ఇంటికి చేస్తావు, నేను ఎట్లా స్వార్థం చూసుకుంటాను. ఇప్పుడు ఆడ ఫోన్ ఎట్లా చేస్తావు దిగితే? మళ్ళీ అదే కదా, వాళ్ళకి ఎట్లా చేయాలి? బస్ స్టాండ్ లో నేను కాపలాగా ఇలా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేను వచ్చినానని? ఎట్లా చెప్పాలి? అందుకే సెల్లు రాకపోతే నేను పోను. ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు నిజంగా. ఇంత అన్ఫార్చునేట్ అవుతుందని మేము ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసినాం ఇట్లా అవుతుందని. నువ్వు నీ వల్లే లే బాబు, నీ వల్ల ఏందైనా అవుతుంది. వస్తాడు. వస్తాడు. ఆ మెడికల్ దిగేటప్పుడే శని అనిపిస్తుంది. ఆ మెడికల్ దిగేటప్పుడే ఏదో లైట్లు ఆఫ్ చేసి శని అదే అనిపిస్తుంది. అయ్యా ఫోన్ చేసి చటాకి యాడున్నారా? నేను చెప్తాను అంటే రోజులు కొట్టానవా? కట్టలు చూపిస్తానవా? కన్నలు కాదు, వర్షం పడలేదు, జాకెట్ మార్చుకుంటున్నా. యోగా కట్టలు చూపిస్తానవా? యోగా బాడీ చూపిస్తానవా? నేను ఇట్లే పోతా. ఎత్తుకో చెప్తాను. కాదు బాబీ, నువ్వు చెప్పు బాబీ, ఆడున్నాడు బాబా చెప్తాను. వస్తాడమ్మా, కొంచెం ఈ పక్కన జనాలంతా చూస్తున్నారు, నార్మల్గా బిహేవ్ చేయి. చెప్తా ఇక్కడ దగ్గర చెప్తా. ఇప్పుడు ఎగురుతానా? ఆడ చూడు, దాంట్లోకి చూసే చెప్తా. దాంట్లోకి చూడు, చటాంగా ఇంటికి దగ్గరలో ఉన్నాడంట. నువ్వు చేయరా, నేను మాట్లాడతా. నిజంగానే ఇంటికి దగ్గరలో మనం చేస్తే ఆ పిల్లోడు ఇంకా ఆగుతాడు, టైం వేస్ట్ అవుతుంది అది యాక్చువల్గా. ఇంటి
దగ్గరే ఇంకా పొయ్యి తెచ్చేది తీసుకునేది వచ్చేది బండి ఎక్కేది ఎప్పుడు రా నా చేతిలో ఏముంది మా చిన్న కొడక నా చేతిలో ఏముంది నువ్వు మర్చిపోయి సెల్ ఆడ చూస్తా మాట్లాడు నువ్వు అట్లా మా మోషన్ ఉండాలి బాగా నీకు నాకు ఇక్కడ ప్రాణం పోతుంటే నీకు సీడ్ అయిపోయిందా నువ్వేమన్నీ పోజులు కొడతారా చెవులు చేతులు పెట్టి అట్లా కాదు వీడియో తీస్తాను కదా అందుకు అంతే ఎంత పని అయిపోయింది బస్సు కదా వదిలితట్టుంది వాళ్ళని అడుక్కోపో నా మాటని పోయి అది పెట్టుకొని పో అడుక్కోపో ఏం కాదు ఆడ తగిలించుకోకుండా నీటికి పో బాబు సెల్లు తెచ్చేపోయినాడమ్మా నేను చెప్పేది నువ్వు బ్యాగులు వద్దు నీకు పేపర్లో రాసిస్తాను నంబర్ రాసిస్తాను నువ్వు నంబర్కి ఫోన్ చేయి లేదు నేను రాసిస్తా ప్రామిస్ రాసిస్తా నేను రాసిస్తా ప్రామిస్ పోవచ్చు సెల్లు లేకోకుంటే ఇప్పుడు ఎట్లా కాల్స్ వస్తుంటాయి మా అవునా షూటింగ్ కాల్ అవి ఏంటివన్నీ వస్తే నేనేం చేయాల పో అయితే ఇప్పుడు ఫోన్ బాబీ పో తీసేయమని చెప్పు పో నాలుగు నేను తిట్టించుకోను నువ్వే పో నేను చెప్పను వాళ్ళని తిడతారు పో పో తీపించుకో నాలుగు నేను చెప్పనమ్మా ఒరే ఆ చెట్టాకు ఫోన్ చేయరా యాడోసి వచ్చినాడు ఓ నా మాటని పోయి తీపించుకోపో ఓ బస్సు వెళ్ళిపోతుంది చెప్తాన్నా నువ్వు తమాషా చేయొద్దు పోమా నా మాటని పో పోలే నేను తీను పో నువ్వే తీపించుకోపో ఇంకా తేలే ఫోన్ చేయరా తమాషాలు చేస్తున్నావా నువ్వు కరెక్ట్ 10 నిమిషాలు అని చెప్పు చెప్పు ఫోన్కి పుల్తో కొడతారు 10 నిమిషాలంటే ఎత్తిపోయింది పోనీ సంస్థానం నా తెలుదు నా కోసం ఒక్కటే ఉన్నారు బాబీ నాకు మంచి ఫుటేజ్ వస్తుంది తప్ప అదేం లేదు అట్లా ఫోన్ చేస్తానే ఉన్నాము ఎత్తి సావలే ఫోన్ అంట చేసిన వస్తానంట 5 నిమిషాలంట చేసిన ఎట్లా మర్చిపోతావు 10 నిమిషాలు అవుతుంది మా ఉండేది ఉన్నట్టు చెప్తాను అంటే ఇంకా ఇప్పుడు ఇంటికాడ బయలుదేరినాడా వచ్చేస్తాడు ఎంతసేపు 5 నిమిషాలు 6 నిమిషాలు కాదు ఇట్లా టవర్ క్లాక్ రూట్ అబ్బో పోయేది ఓహో ఆడ ఏమైనా అవుతారా ఆడేం లేదా ఆడ అవుతారా ఓకే అయిపోయింది వస్తాను ఎట్లా మర్చిపోతుంది మనం ఈ సైడ్ నుండే కళ్యాణదుర్గం బైపాస్ నుండి లేదు ఆల్రెడీ ఈడ టవర్ క్లాక్ దగ్గర ఏమో ఉన్నట్టున్నా నేను యాక్చువల్గా అబద్ధం చెప్పిన I don't want peace. I want problems always. ఏం మళ్ళా దిగుతావా పోవా మా ఏంది మా పో చెప్పు పోయితే ఇంకా నా దిగేస్తుంది అంటే ఇంకా పోదంట ఏంది మా కాదు ఒక 5 నిమిషాలు ఏంది మా పాపం అంతగా ఆపినారు నా బ్యాగులు తీసేద్దు రానా ఓ ఇంకా తీపిచ్చుకోపో పట్టుకో ఇంకా మా నీ బ్యాగ్ లేవో చూపి అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నీ ఫీలింగ్ ఎట్లుంది బాబీ సెల్లు ఇచ్చిరా ఓడకేసి కొడతాను సెల్లుని నాకు పిచ్చుకోపని తెప్పించట్లేదు ఏంది మా ఇంత పని అయిపోయా నీకు పోకూడదనే ఉందిలే నేను కాదు టికెట్ కాదు సింధు నంబర్ రాయిస్తాను అటు పోయినాక నేను సెల్లు పంపిస్తా నేను సెల్లు మళ్ళీ పంపిస్తా నేను సెల్లు పంపిస్తామా మా నేనేమేం తప్పు చేసినా చెప్పు నేనేం తప్పు చేసినా చెప్పు నాదేమైనా ఉందా చెప్పు నా మిస్టేక్ ఊరికే చెప్తాను కొడతా నేను నా తప్పు ఏముంది చెప్పు అని అడుగుతాను అలా లేదు కదా నాదే తప్పు ఇలాంటి సమయంలో చెప్పు అంతేలే ఇంకేం చేయలేము ఇంకా
అడుగుపో మాట పోయి. బాబీ నాకు ఊరికే ఉంటాడు కోపం తెప్పించద్దు బాబీ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఆటోలో ఎందుకు పోతావు? నేను పిలుచుకొని పోతా కదా. నీ పనిలో ఏం రాను నేను. నేనే నా తప్పు ఏముంది బాబీ? నీ పనిలో కాదు మా, నా తప్పు ఏముంది? బస్సు వెళ్ళిపోయి మనది ఏముందండి, నేనేం చేశాను? బ్రో ఆపలేవా రోజుసేపు అట్లా? తీసుకో. కాదు ఆడ కొంచెంసేపు అట్లా ఆపకూడదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర 200 300 కన్నా 1000 ఇచ్చానండి నిలబెట్టండి. అందరి ముందు పరిగిపోయిందిగా. అట్లా కాదు, ఇప్పుడు నువ్వు ఇట్లా రోడ్లో ఇట్లా బాబీ నేను అందరూ గుమ్ము కూడతారు. నేమిందట్టు నాకు చాలా బీపీగా ఉంది. నీ తప్పు లేదు, నా తప్పు ఉంది. ఇది రియలైజేషన్. నాకు అవసరం లేదు, నేను ఆటోలో పోతాను. ఇక్కడ ఇంటికే వస్తాడు బండి తీసుకొని, బీగాలు లేవు నీతో, ఎట్లా పోతావు నువ్వు? వాడు మళ్ళీ ఆడికి వచ్చి ఇస్తాడు. మా ఒక నిమిషం ఇటు ఉందిరా. వాడు నీతో నా సెల్ ఎందుకు పగలగొడతావు? నేనేం చేయలేను. కాదు నాకు అవి తీసుకొని పోయే కూడా కాదు. బట్ ఎట్లా పట్టుకుంటా నేను నీవంతా లగేజ్? నా బ్యాగులు నేను ఆటోలో తీసుకొని వెళ్ళిపోతాను. నీ అంతకు నువ్వు వెళ్ళిపో. అయ్యో రామా, ఇదేంది మా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఎందుకు మా నా మీద అంత సీరియస్ అవుతా నువ్వు? బాబీ నాకు నిజంగా నువ్వు ఎప్పుడు నిజంగా రోడ్లో కొట్టించుకొని ఉండవేమో ఎవరికన్నా. నేను నిజంగా కాలర్ పట్టుకొని కొడతాను. నేను ఇదే మళ్ళీ వస్తారు జనాలు. చెప్తాను నేను ఊరికే పోతాను, రెచ్చిపోతాను. నేను ఆటోకి చూస్తానని పో. సరేలే నేనే తీసుకొని పోతాను. ఎంత ఇస్తావో చెప్పు. ఎంత ఇస్తావు ఆటోలాగా? నిన్ను డబ్బులు 1400-1500 పోక మళ్ళీ ఇప్పుడు నేను వెలుగు పోకుండా ఇప్పుడు నీకు బస్సు ఎక్కిస్తాపా యాదో ఒకటి. ఏమి స్లీపర్ బుక్ చేసుకొని 1500 పెట్టి నేను యాదో బస్సు డొక్కా బస్సులో వెళ్ళిపోలా. నేను ఎక్కిలే 1500 పెట్టి ఎక్కి. నువ్వు సెల్లు మర్చిపోతావు, నేనేం చేస్తా బుడుక్సు? నా తప్పు ఏముంది చెప్పు? నేనేం చేసినా చెప్పు. ఇదే మాదిరిగా ఇంట్లో తలకాయలు తిన్నావు, అందుకే నేను మర్చిపోయినా. నా మీదే ఎప్పుడు బ్లేమ్ గేమ్ ఆడద్దు. నీ సెల్లు నీ మిస్టేక్. నువ్వే ఆడేది అట్లా. నువ్వు సెల్లు మర్చిపోవడం నీ తప్పది. నువ్వు నన్నంటే ఎట్లా? మర్చిపోయినానంటే నీ వల్లే అది. బాబీ వీడియో తీయద్దు బాబీ. చెట్ట ఏం చేయలేడు, అది చాలా దూరం ఉంది. చెట్ట ఏం చేస్తాడు పాపము? ఎవరేం చేయలేము దానికి. బుడద కూడా ఉందిలే చెట్ట, మనం ఏం చేయలేము. పోయింది బస్సు, వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోయింది చెట్ట. ఫోన్ చేయండి అన్న, వాళ్ళు దీని దగ్గర ఉంటారేమో. బాలాజీ విల్లాస్ దగ్గర ఎక్కించచ్చు. బాలాజీ విల్లాస్ ఎందుకు పోతుంది చెట్ట? ఇట్లా కలెక్టర్ ఆఫీస్ రూట్ వెళ్ళిపోతుంది. బాలాజీ విల్లాస్ లేదా మన బయట అడిపోయి ఎక్కిస్తే పోయి కదా. నా బస్సు అది వెళ్ళిపోయింది కదా. ఎక్కడుంది ఏమైనా అట్లా మేము మిస్ అయినాము, పోయి క్యాచ్ చేసేకి అవుతుందా? అవునా, క్యాచ్ చేయలేమా? అవును, నా ఫోన్ లేక పోలేకపోయినాము. ఎక్కడికి నా? నేను చెప్పినా నాటికి మా అమ్మకి ఫోన్ నంబర్ కూడా రాసిస్తాము అని. ఆ అమ్మ ఆడ నేను ఫోన్ అంటే ఫోన్ అని పట్టుకుంది. మేము ఏం చేస్తాము అంతకన్నా. సరేలేనా, వెళ్ళిపోయింటుందా? ద్వారకా విల్లాస్ దాటింటుందేనా? ఏడైనా ఆగింటుందా? అతనైతే నాకు అనుకోను అట్లా. ఓహో, ఈ సైడ్ ఉండే ద్వారకా విల్లాస. ఇన్ను మా పాప మా పిల్లోడి మీద అరిస్తే ఆ పిల్లోడు ఏం చేస్తాడమ్మా? ఎవరు తప్పు ఉంది చెట్టా చెప్పు. నా వస్తున్నా, 5 నిమిషాల్లో వచ్చేస్తా. 5 నిమిషాల్లో. సరే 10 నిమిషాలు అని చెప్పినా. 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పినా. అట్లా
కాదు స్టార్ట్ అయిపోయినాంలే, వచ్చేస్తాను 10 నిమిషాల్లో వచ్చేస్తామని చెప్పునా. నా ఎట్లో గట్ల రిక్వెస్ట్ చేసుకోనా, 10 నిమిషాల్లో వచ్చేస్తాము. ఏమంట రెండు సార్లు కూర్చోండి మా, ఏనా లేదంట ఆగరంటమా. సాయశక్తిలా ట్రై చేసినప్పుడు ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు పోదాంపా, ఎట్లో గట్ల ఎక్కిస్తాపా నీకు ఎందుకు. సరేలేనా, థ్యాంక్స్ నా. పోదాంపా చెట్ట బస్ స్టాండ్ కాడికి పోదాంపా, అమ్మని ఎట్లో గట్ల ఎక్కిద్దాం. ఎట్లో గట్ల పోవాలి కదా పాపం. ఆగరంట అంతసేపు, చాలాసేపు ఆగినాము. 5 నిమిషాలు ఆగమని చెప్పండి. ఆగరు పచ్చట వాళ్ళు ఏంది అప్పుడే పంగల్ రోడ్లో దాటేసినారంట. ఎస్కే దగ్గర ఉన్నారంట. ఎప్పుడు పోతావు నువ్వు 5 నిమిషాల్లో వాటికి అంటున్నారు. కడదామా, నేను పట్టుకుంటాను. చెప్పుమా. మా అమ్మని ఎట్లో గట్ల, మా అమ్మని ఎట్లయినా కానీ ఎక్కడానికి నేను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చినాను ఫ్రెండ్స్. మా హ్యాపీనా? నీకెందుకు మా, నేను ఉన్నాను మా. నీకెందుకు, నిన్ను పంపించే బాధ్యత నాది. నేనేం చేస్తాను, నువ్వు మర్చిపోతే. అంతేగా నా వేలూరుకి ఎప్పుడు నేను బస్సులు 9:30 వచ్చిందా మా? ఉందంటే మా వేలూరు బస్సు. తొందరగా పరిగెత్తు. నాకు ఇక్కడ బ్యాగ్ ఇక్కడ మా, పరిగెత్తు మా, పరిగెత్తు మా, పరిగెత్తు. నా వేలూరు సీట్ ఉందేనా? నా క్యాంటీన్ లో కూర్చొని భోజనం 25 నుంచి కూర్చోండి. ఈడ లగేజ్ ఈడ పెట్టేద్దాం రా ఫస్ట్. దీంట్లో ఏమ్మా నాకు కాదు, ముందర అట్లా చూడకూడదా ఏమైనా? ఆమెకి కాన్స్టిపేషన్ ఉంది, నాకు కొంచెము అరుగుదల తక్కువ ఉంటుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. బాగుంటుంది కదమ్మా. బాబీ నాకు ఊరికే పొద్దు కోపం తెప్పించద్దు బాబీ. 26 అంటే అది కూడా కాదు, ఇది మా. బాబీ అది రిజర్వేషన్ నీకు ఇచ్చారు పో. నువ్వు ఇట్లా కూడా ఇరికిద్దు బాబీ. ఇంకా నేను తెల్లవారులు చచ్చిపోల్లా జాగారం చేసి. అడుగు పోనా సీట్లో అట్లా ఎవరో కూర్చున్నారంట బాబీ. నాకు అది లేపెట్టద్దు బాబీ. సైలెంట్ సీట్ వేరేది ఇమ్మని అడుగు అంతే. వేరే సీట్ చెప్పు. 8లో ఓకే కదమ్మా? అదే కాదా లేదంటే కింద లగేజ్ పెట్టకుండావా దీంట్లోనా? బస్సులో కింద ఈడెట్లుంటది. ఈడ ఒక్కటి బ్యాగ్ పెట్టుకోవచ్చు, అది కూడా కొంచెమే ఇట్లా. ఇట్లా నువ్వు ఇట్లా పెట్టుకోవచ్చు ఒకటి. వాళ్ళు కూర్చున్న కాదు, నీదే సీటు. 8 నీది. 8 అంటే అదినా? ఇది కదా. 7 అంటే విండోస్. అవును, కాళ్ళ దగ్గర పెట్టుకోండి అంతే. ఎన్నోళ్ళు పెట్టుకుంటావు మా? ఒకటి వెళ్ళలో పెట్టుకోండి, ఒకటి చెట్ట పైన పెట్టి. కాదు, ఈ బ్యాగ్ పైన పెట్టేస్తున్నా. నేను పామిల్లో దిగుతానా? ఎక్కడ దిగుతావు? ఒకటి ఒళ్ళో పెట్టుకోవాలంటే, ఒకటి నా నెత్తిని పెట్టుకోవాలంటే, ఒకటి ముందా పెట్టుకోవాలంట. కూర్చోంగా హ్యాపీగా నిద్రపోవచ్చులే. ఇట్లా చిన్నగా నువ్వు చేసి నువ్వే నీ బలం చూపియద్దు. సన్నగా పెట్టినైనా యాడ ఆడ హాస్టల్ ఆడ పెడతావా? పెట్టినైనా ఆడ పెడతావు? ఏం అన్ని అట్లా అడుగుతాడు. ఇట్లా తీసుకునే అవకాశంగా పెట్టుకుంటా. బయట కనిపిస్తుంది, కనిపించలే. మామా ఇది ఈడ పెట్టేసుకోమా, ఈడ పెట్టుకో. నరాలు పిక్కది ఆడ పెట్టేసుకో నీటి సైడ్. హ్యాపీగా ఇది ఒత్తుకో.
పనుకో నిమ్మలంగా. డబ్బులు కట్టు. ఇదేంది అవును మళ్ళీ ఏమి నేను 15 నాకెక్కడ వస్తాయి? కాదు ఎవరు సెల్లు మర్చిపోయేది ఎవరు? ఏమన్నా మర్చిపోయి మీ నుంచి మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా నా తప్పు ఉందని మీ ఇద్దరిని తేకోకుండా ఆటోలో వెళ్ళిపోయింది. మనస్ఫూర్తిగా చెప్పు నా తప్పు. యా మనస్ఫూర్తిగా చెప్తా పో. మనసు లేదు. నీకు ఇంత మంచి సీట్ తెప్పించినాను, నీకు జర్నీనే క్యాన్సిల్ అయిందని బాధపడింది. ఊరికే ఉండప్ప. నేను తెప్పియడం నీ జీవితంలో నువ్వు యానా పొద్దునా కానీ ఇట్లా ఊరికే పడిండు. స్లీపర్ పోగొట్టి మళ్ళీ ఏదో పెట్టంట. మీ నుంచే పోయింది మీ ఇద్దరు వల్లే. కాదప్పా హ్యాపీగా నేను ఆటో బుక్ చేసుకుని వచ్చినా కూడా నాకు లక్షణం హ్యాపీగా వెళ్ళిపోతాను. ఏం మర్చిపోను దాన్ని మీ వల్లే మర్చిపోయినాను. ఒకవేళ ఆటో బుక్ చేసుకున్నా దానికి అమౌంట్ పే చేయాలంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది. రాత ఇది మనం రాసుకొని రాత అనుకుంటావు నువ్వు అంతే. పెద్ద ఆయన ఏం చెప్పినాడు తెలుసా బాబీ, వాని గురించి ఎత్తితే ఫస్ట్ నీకు నడాలి ఇరుకొడతాను నేను. గమ్మున పడిండు. పరిగెత్తుతూ ఆడుకోబో. నాకు నిజంగా బాబీ నేను ఇంకట్టు పిచ్చికో. ఈసారి బస్సు దిగినాననుకో బ్యాగులు గీగులు పిచ్చిదానికి అట్లా పీకి పారేస్తాడే. చెక్కిలాలు మొత్తం అన్ని ఉత్త బ్యాగులు తీసుకొని వెళ్ళిపోతాయి ఇంటికి. పరిగెత్తుతూ ఆడుకోబాబు, అతి ఉత్సాహం ప్రదర్శించద్దు బాబా. నువ్వే సెల్ టికెట్ కోసం తీసుకున్నావు. టికెట్ నేను ముందు హ్యాండ్ బ్యాగ్ లో వేసుకొని ఉన్నా. అయ్యప్ప రోజు మా షూటింగ్ తీసినట్లు తీస్తాను. అడిగితే సినిమా షూటింగ్ తీసినట్లు ఎంత బాగా తెస్తామా. రావడం వల్లనే ఇట్లాంటప్పుడే అంతా నా మంచికే. నువ్వు ఫస్ట్ టికెట్ గొప్ప నాకు కట్టు. నేను నా టికెట్ డబ్బులు 15. నేను అంతగా పద్ధతిగా నేను బస్సు మిస్ అయ్యని ఏడ్చే ముఖం పెట్టుకుంటే నిన్ని దీన స్థితిలో ఉన్న నిన్ని దీన స్థితిలో అంటే నేనేమైనా ఇటుగానే నిన్ని బస్సు ఎక్కించానంటే నువ్వేమన్నా అట్లే నాకు మంచి బంగారు అట్లా స్లీపర్ పోగొట్టి ఇది అదేమో చెప్తాడు సొమ్ము పోయి ఇది కూడా లేకుంటే ఇంటికి వెళ్ళిపోతా అంటే అంతేగా. అందులేమా నేను ప్రేమతో పిలుచుకొని వచ్చి ఎక్కిస్తాను. చాలా ప్రేమలే. నేనే లేకపోకుంటే బిస్కెట్లు అక్కడం అవుతాను. అంత సీన్ ఏం లేదు. నేనేమన్నా వేలూరు బస్సు చదివేకి రాదా ఎక్కేకి రాదా కనుక్కోలేనా. ఎప్పుడు పోలేదు అక్కడ. మేము హైదరాబాద్కే చెత్తకోటి సార్లు పోయింటాం. ఇప్పుడు వేలూరు స్పెల్లింగ్తో ఏం అవసరం లే. ఇప్పుడేమి స్పెల్లింగ్ అది బస్సు ఎక్కించుకోరు. ఏమన్నా ఎగ్జామ్ పెట్టదు ఇక్కడ. ఎట్లా మళ్ళా అనుకుంటావా? ఏంది అనుకునేది? ఇదెత్తుకో 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 ఓపెన్ చేయప్ప. అంతే ఇడొద్దు అంతా అది వస్తుందా? అమ్మ నాకు ఇచ్చిందినా పిచ్చే అన్నం నాకేం వద్దులేప్ప. నేను హ్యాపీగా వండుకొని బాబీ ముక్కులేదు పెట్టి కొడతా. దాన్ని ముక్కులేదు పెట్టి కొడతా. కొట్టలేక కాదు. ఆరాంగా స్లీపర్లో ఎంత బాగుంటుందో విన్నా. ఏసీ స్లీపర్, బెడ్షీట్, వాటర్ బాటిల్. ఏం రెచ్చగొడతానరా? అంతే కాదమ్మా. కానీ దీని కూడా ఏం తక్కువేం కాదు. మనం చూడండి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది దాంట్లో. పెట్టుకో. ఇలాంటప్పుడే బుద్ధ ఏం చెప్తాడంటే ఆడ ఏసీ అది ఏసీ. అదేమా ఇది కూడా నీకు ఓపెన్ చేస్తే ఏసీ. అవును. ఓపెన్ చేసుకుంటే కూడా నీకు ఒక టైప్ ఆఫ్ ఏసీ. నేనేమన్నా కిటికీ కాడ ఉన్నానా ఇక్కడ ఉన్నా. అక్కడ ఎట్లా వాళ్ళు పెడతారు ఇప్పుడు నాకు. ఏమి చెప్పు బాబీ.
నేనైతే హ్యాపీగా ఉన్నాను. అట్లా టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. ఏమి నేనేమన్నా ఏదన్నా వేరే వాళ్ళు వచ్చి లాట్లాడి నాకు పడాలనుకుంటున్నా. అట్లా కాదు, బస్సే ఎక్కలేకపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు నువ్వు స్లీపర్లో సెమీ స్లీపర్లో ఇట్లా కూర్చొని పోతున్నావు అంటే నీట్గా మళ్ళీ ఆనందపడాలి. ఆ పాప ఈ బస్సే రిజర్వేషన్ చేయమనండి, నువ్వు చేయలేను. నాకేం తెలుసమ్మా, నేను నీ మీద ప్రేమతో స్లీపర్ చేసిన, నువ్వు మిస్ చేసుకుంటే నా తప్ప మళ్ళా ఏం బాబు, అంతే కదా. హలో వాళ్ళు నడితే ఏం చెప్తారు బాబు? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇట్లయితే నువ్వు చూడండి, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. కొద్దిసేపు ముందు ఫుల్ డిసప్పాయింట్మెంట్, బట్ ఇప్పుడు ఏదోలాగా ఊరికి పోతుంది. సో సిచ్యువేషన్స్ ఎట్లున్నా కానీ ఎంత రోలర్ కోస్టర్ కదా అసలు చెట, ఎంత రోలర్ కోస్టర్ కదా. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఎక్కేసింది, అమ్మ పోతుంది. అనుకూల పరిస్థితిలో ఎవరైనా బాగుంటారు, బట్ ప్రతికూల పరిస్థితిలో కూడా నిశ్చలంగా ఉండాలి.